సేల్ అవ్వటాలంటే ఎరగ ముందు అవుతున్నాం కదా, మరి చేతులే గిన్నిగనం అనుకుంటున్నాయి. మరి నరేంద్ర మోడీ గారు అట్లా అనుకొని ఉంటే ఇవాళ దేశం ఇంత అభివృద్ధి చెందునా, ఇన్ని రకాల అభివృద్ధి వచ్చునా, మరి అయోధ్య రామ మందిరం వచ్చునా, మహిళా రిజర్వేషన్ వచ్చునా, మన ధర్మపురి అరవింద్ అన్న నేనెందుకు చేయాలి, నేను సంపాదించుకోవాలి, మంచిగా బ్రతకాలి అని అనుకోలే. సొంత హెలికాప్టర్ కొనుక్కోలే, మన 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకోలే, ఇవన్నీ చేయలే. కానీ రాష్ట్రంలో ఏమైతే మొన్నటి ఈ మొత్తం అప్పుల పాలే ఉన్నది. గసొంటి ముచ్చట మళ్ళీ రావద్దు. మన బతుకులు బాగుపడాలంటే ఖచ్చితంగా 3వసారి కమలం జెండా ఎర్ర చేసేవాళ్ళు ఇప్పుడు అనాలి. శైలావతి నీ చేతులుగా అవి కూడా కొట్లాడుకుంటున్నాయి లేదు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్న. అక్కడ జంతగానం రావచ్చు, మీరేదో చేతులు కట్టుకొని చేతులు చేయగలుగుతున్నారు. వందే జై శ్రీరామ్, జై శ్రీరామ్. దయచేసి అసెంబ్లీకి ఆఫీస్ బేరర్స్ కూడా దయచేసి పేరు ఇస్తలేను, దయచేసి ఆఫీస్ బేరర్స్ కూడా పైకి రావాల్సిందా కోరుతా. మిగతా గెస్ట్లతోని మిగతా గెస్ట్లు మాట్లాడాల్సిందా కోరుతా ఉన్నాను. ఇప్పుడు ముందుగా మన ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ విజయ్ సంకల్ప యాత్రను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే జగిత్యాలకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ గారు సెంట్రల్ ఏం సాధించిందని ప్రజా విజయ్ సంకల్ప యాత్ర చేస్తున్నారన్నారు. ఇక ముందు మా అరవింద్ అన్న వస్తుండు, అయ్యా ఎమ్మెల్సీ గారు ఏమి సంక్షేమాలు చేసిరు, ఏమేం వస్తున్నావు, నీకు యముడు లాంటి వాడు, మొగుడు లాంటి వాడు వచ్చిన తర్వాత ఏమేమి చేసిండో నీ దుమ్ము జగిత్యాల దులిపిపోవడానికి రావడం జరుగుతుంది. నీ గతంలో నువ్వు 50 ఏళ్ళగా చేస్తుంది ఏంది, మేం చేస్తుంది ఏంది, అవన్నీ వివరించడానికి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రోజు మరి భారతదేశానికి ప్రధాని అయ్యి మరి భారతదేశాన్ని పరిపాలిస్తుంటే మనం చూస్తున్నాం, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని విశ్వగురువుగా మరి భావించడం జరుగుతుంది. మరి అటువంటి ప్రధానిని 3వసారి మనం ప్రధానిగా చేసుకునేందుకు మన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మరి ఓటర్లందరూ కూడా మన అభివృద్ధి చేస్తున్నటువంటి మరి దేవతలు ఒక దిక్కున్నారు, రాక్షసులు ఒక దిక్కున్నారు, మంచోళ్ళంతా ఒక దిక్కున్నారు, చెడ్డోళ్ళంతా ఒక దిక్కున్నారు. చూసుకుందాం, మంచోళ్ళు గెలుస్తారా, చెడ్డోళ్ళు గెలుస్తారా, పప్పు గెలుస్తాడా, మోడీ గెలుస్తాడా? ప్రపంచమంతా కోరుకొని మోడీ గెలుస్తాడా, ఇల్లు దాటని పప్పు గెలుస్తాడా? చూసుకుందాం. నేను ఇంతకుముందు ఒక ఆయన ఛాలెంజ్ చేసిన, అరే దమ్ముంటే ఛాలెంజ్ కట్టవయ్యా, మీ పార్టీ 100 దాటుతాను ఛాలెంజ్ కట్టు. నేను 370 ఆర్టికల్ తీసేసినా కదా, మాకు 370 సీట్లు వస్తాయని నేను ఛాలెంజ్ చేస్తా. నీ కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు దాటుతాయని ఛాలెంజ్ చేయను. దాటాయా? ఛాలెంజ్. కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు దాటితే ఛాలెంజ్ పెడతారా? భారతీయ జనతా పార్టీకి 370 ఆర్టికల్ తీసేసినందుకు 370 సీట్లు దాటుతాయని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా రామాలయం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. మనం చెప్పాల్సింది ఒకటే, అయోధ్య రామ మందిరం మనం మేనిఫెస్టోలో పెట్టి కట్టినాం, వట్టి కట్లే. 1989 మేనిఫెస్టో నుంచి ఇయ్యాలటి వరకు రామ మందిరం కడతామని చెప్పినాం, కట్టి తీరినాం. ఒక్క రాముతో అయిపోలే, కృష్ణుడు ఉన్నాడు, జై శ్రీరామ్, భారత్ మాతాకి. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బురుగ శ్రావణి గారికి, అసెంబ్లీ కన్వీనర్ మదన్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి జగిత్యాల పట్టణ ప్రముఖ
అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఫిబ్రవరి 20వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా 5 క్లస్టర్లలో 5 యాత్రలు మొదలుపెట్టి ఈ కొమరం భీం గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ విజయ సంకల్ప యాత్రలో ప్రజలకు వివరించాలా. గతంలో 2014 కంటే ముందు ఈ దేశంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండే, 2014 తర్వాత ఈ దేశంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చింది, ఇవన్నీ విషయాల్ని కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. 2014 తర్వాత ఈ దేశంలో పేద ప్రజలకు ఇప్పటి వరకు కూడా పేద ప్రజలకు బ్యాంకులతో అనుసంధానం లేదు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో 120 కోట్ల మంది ఉంటే దాంట్లో 7 కోట్ల మందికి మాత్రమే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. ఇంకా అనేక మందికి బ్యాంకులతో అనుసంధానం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం లేదు. కాబట్టి నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన 2014లో ఆగస్టు 15న ఒక విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. 7 కోట్ల ఖాతాలు అయితే ఈ దేశంలో 120 కోట్ల మంది ఉంటే మళ్ళీ వెంటనే బ్యాంకులో రూపాయి డిపాజిట్ చేయకుండా జీరో బ్యాలెన్స్ అకౌంట్తోనే ఈ దేశ ప్రజలందరూ కూడా ఖాతా తెలుసుకోవాలని చెప్తే ఈ రోజు వరకు 50 కోట్ల మంది ఖాతా 70 సంవత్సరాల 7 కోట్ల ఖాతా తెరిస్తే ఈ రోజు వరకు 50 కోట్ల మంది ఖాతాలు తెరుచుకోవడం జరిగింది. ఇచ్చింది ఒకసారి చెప్పండి. మేము చెప్తున్నాం, ఈ సన్నాసులు అంటారు మోడీ గారు ఏం చేసిందంటారు. అరే సన్నాసురా, నేషనల్ హైవేలు మీరు హైదరాబాద్ లో కారు మీద బయలుదేరి ఇక్కడికి 2 గంటల్లో 3 గంటల్లో చేరుకునేటువంటి రోడ్లు వేయించింది మోడీ గారు. ఫ్రీ సిలిండర్ ఇస్తున్నది మోడీ గారు. వాటి మీద ఉడికే బియ్యం ఇస్తున్నది ఫ్రీగా మోడీ గారు. రైతులకు మద్దతు ధర ఇస్తున్నది మోడీ గారు. ప్రతిదీ మోడీ గారు ఇస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వం పైన టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడలేదు. బీజేపీ మాత్రమే కొట్లాడింది, జైలుకి వెళ్ళింది, పోరాటాలు చేసింది. కానీ తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేసి 6 గ్యారంటీల పేరు మీద ఏ రకంగా ప్రజల్ని వంచిండ్రో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పిండ్రు. 412 వాగ్దానాలు చేసిండ్రు. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకునే పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ కాంగ్రెస్ నాయకుల లోపల లేదు. కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా ఓట్లు వేయించుకోవాలా, ఓట్లు వేసుకుని ఏ విధంగా అధికారంలోకి రావాలా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజల్ని మోసం చేయాలనే విషయంలో వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. అందువల్లనే గత 70 సంవత్సరాలుగా కానీ మనం అందరం గమనించి మన భావితరాల భవిష్యత్తు కోసం మనమందరం కూడా ఈ దేశంలో సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే మరోసారి నరేంద్ర మోడీని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచించి ముందుకెళ్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. మన బీజేపీ విజయ సంకల్ప యాత్ర జగిత్యాల నియోజకవర్గం. మన జగిత్యాల గడ్డ అంటేనే పోరాటాల గడ్డ, త్యాగాల గడ్డ, త్యాగాల నేల. మరి గడ్డ మీద మన జగిత్యాల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి జైత్రయాత్ర మళ్ళీ ఇక్కడ మొదలవుతుంది. ఈ ఒక యాత్రకి ముఖ్య అతిథిగా మనకి ఇక్కడికి విచ్చేసినటువంటి ఫైర్ బ్రాండ్ అన్న ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, పెద్దలు గౌరవనీయులు గారికి మా జగిత్యాల ప్రజలందరి పక్షాన, మరీ ముఖ్యంగా నా కార్యకర్తలే నా కుటుంబం, మా కుటుంబ సభ్యులందరి పక్షాన హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి గారు, రైతు నాయకులు పల్లె గంగన్న గారికి, అదేవిధంగా మన జిల్లా రథసారథి గారు వచ్చి మా జగిత్యాల పట్టణానికి ఒక అరుణోదయ కాంతిని శోభను తీసుకొని వచ్చింది. మా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మోదీ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, మోదీ గారి మీద ఉన్నటువంటి ఒక భక్తి భావం, వారి దైవ స్వరూపులు ఒక భక్తి భావం, వారి మీద ఉన్నటువంటి ఒక నమ్మకమే తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఎంపీ అరవింద్ అన్న గారికి మళ్ళీ ఎంపీగా పట్టం కడుతుందనేటటువంటి ఒక ధీమాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. పసుపోటు తీసుకొస్తానని ఆ రోజున మన ఎంపీ గారు అరవింద్ అన్న గారు బాండ్ పేపర్ రాసిచ్చి
ప్రశ్నించారు. ఒక వర్క్ మైండెడ్ ఎంపీగా ఈ రోజున నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల గుండెల్లో ఒక బ్రాండ్ గా నిలిచారు. మరి కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం మనం గతానికి ఇప్పటికీ కూడా. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుందా ఉందని. గతంలో ఒక ఎంపీ ఉండేవాళ్ళు మన నిజామాబాద్ పార్లమెంట్ కి. ఆ ఎంపీ ఎవరో ఎవ్వరికి తెలియదు. తర్వాత ఒక ఎంపీ వచ్చిండ్రు. ఆ ఎంపీ దేశంలో తనంటే ఎవరికి తెలియదు కాదు, తన గురించి అంతా కూడా బయోగ్రఫీ చెప్తా అన్నంతగా ఖ్యాతి తెచ్చుకున్నారు. ఇంకో ఎంపీ కానీ మన ఏడి ఎంట్రీతో, మన అరవింద్ అన్న ఎంట్రీతో ఒక ఎంపీ ఏమో హైదరాబాద్ వేరు, ఇంకో ఎంపీ ఏమో హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ విచారణ పేరుతో తిరుగుతూనే ఉన్నారు. దట్ ఈజ్ ఏడి. అవునా? మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు సారు కారు ఢిల్లీలో సర్కారు అని. ఏమై పోటీ కాదు కదా, పార్లమెంట్ గేటును కూడా తాకే గతి లేదు, తాకే పరిస్థితి లేదు వాళ్ళకి. ఇక ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, రాజకీయ పురవృత్తులు అనాలి కావచ్చు వాళ్ళని. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగిత్యాలు ఒక్కడే దీన్నే పట్టుకొని ఉన్నారు తప్ప పక్కకున్న కొరుట్లను కూడా ఏనాడు చూడలే ఆ నాయకులు. మరి ఇప్పుడేమో నిజామాబాద్కి ఈయం ఇచ్చుకుంటా అంటున్నారట, నిజామాబాద్కి ఈయం ఇచ్చుకుంటా అని పాకులాడుతున్నారట. మరి ఇదంతా చూస్తే విచిత్రంగా ఉంది. ఇక్కడ నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ నిజామాబాద్ లాస్ట్ నియోజకవర్గం దాకా ఎంత వాకులాడినా కూడా ప్రశ్నించే గొంతుకనని చెప్పుకుంటారు కదా, వారు గతంలో చెప్పుకుంటూనే ఉంటుండే. ప్రశ్నించే గొంతుకనే మిగిలిపోతారు తప్ప సమాధానాలు దొరకవు. ప్రశ్నించే గొంతుకనే తప్ప పాలించే పాలకులు కాలేరు. ఎందుకంటే ఈ నిజవర్గం విడిచిపెట్టి ఎప్పుడైనా పోతాయి కదా అక్కడి దాకా. ఇప్పుడు గుళ్ళ చుట్టూ తిరగని వాళ్ళు ఇప్పుడు గుళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు. బొట్టు పెడితే క్షణాల్లో బొట్టు దురిపేసుకునే వాళ్ళు ఇప్పుడు బొట్లు పెట్టుకొని మరి తిరుగుతున్నారు. జై శ్రీరామ్ అనడానికి ఆలోచించే వాళ్ళు ఇప్పుడు రామరాజ్యం రామపాలన అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఓట్ల కోసమేనా? నిన్నేదో అన్నారుగా విజయ సంకల్ప యాత్ర ఓట్ల కోసమేనా అని. బాజాబ్తా చెప్తున్నాం, ప్రజల ఆశీర్వాదం కోసం పెట్టినాం, ప్రజల ఆశీర్వాదం కోసమే పెట్టినాం చెప్తున్నాం. మీరు ఓట్ల కోసం వెంపర్లాడుతున్నది మీరు. ఇప్పుడు వచ్చి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అని, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ అని మీ కాలంలో ఊహించినటువంటి ఫ్యాక్టరీల గురించి ఇప్పుడు వెంపర్లాడుతూ తెరిపిస్తామని చెప్పుకుంటూ తిరిగేది మీరు. ఒక్కసారి జరంత గట్టిగా ఆలోచించాలి. అసలు రామనామాన్ని జపించడానికి భయపడేటటువంటి ప్రాంతంలో ఇప్పుడు వెళ్ళి భాజపా హిందువులందరూ కూర్చొని ఏకంగా జపమే చేస్తున్నారు. మరి దానికి కారణం ఎవరు? మోదీ. దానికి కారణం మోదీ. ఇంకా నెక్స్ట్ ఏంటి? నిన్ననే ధ్యానం చేసి వచ్చిండ్రు కదా సముద్ర గర్భంలోకి వెళ్ళి. నెక్స్ట్ ద్వారకా. జరంతా చూడాలి, జరంతా ఆలోచించాలి. మరి నెక్స్ట్ పోయేది మనందరం మధురకేనేమో. అయోధ్య అయిపోయింది, నెక్స్ట్ పోయేది మధురకి. అక్కడ మోదీ ఉన్నంత కాలం, ఇక్కడ ఏడి ఉన్నంత కాలం మనకు డోకా లేదు, మన సంక్షేమానికి డోకా లేదు, అభివృద్ధికి డోకా లేదు. అన్నట్టుగా బాండ్ పేపర్ రాసి ఇచ్చినట్టుగా అరవింద్ అన్న పసుపోటు తీసుకొచ్చిండ్రు, మాట నిలబెట్టుకున్నారు. మరి మీరు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు అంకుల్ ఏం చేసిండ్రు ఒక్కసారి చెప్పాలి. ఈ రోడ్లు ఇంత ఇరుకుగా మారినాయంటే దానికి కారణం ఎవరు? దానికి కారణం ఏంటిది? ఒక్కసారి చెప్పాలి. అరవింద్ అన్నకు చిన్న పిల్లల గుండె రంధ్రాలు మోయించడే కాదు, మీ అందరి నోళ్ళు మోయించడం కూడా బాగా తెలుసు. ఇప్పుడు వెంబర్లాడుతున్నారు. జరంతా చూసుకోండి. పాపం ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్ లో సొంత నాయకులనే తిడుతున్నారంట, చికాకు పడుతున్నారంట, 1 man ఆర్మీ చేస్తున్నారంట. ఎట్లా మేము గెలుస్తాం, ఎట్లా నాకు చేసేటోళ్ళు చేస్తారు అని. జరంతా ఆలోచించండి. కొంచెం మా గురించి మాట్లాడే బదులు మీ పార్టీలోనే ఉన్న నాయకుల్ని, మీ నాయకుల్ని జరంతా పట్టించుకోండి. ఎప్పుడూ మీరే పదవులు మాకు కావాలని మీరే అడిగే బదులు మీ నాయకులు
ఎన్నో అభివృద్ధి పనులకు లక్షల లక్షల నిధులు అందించిండు. కానీ ఏమిచ్చిందని మాట్లాడుతున్నారు. రండి ఒక్కసారి బహిరంగ చర్చ పెట్టుకుందాం. అరవింద్ అన్న ఏమిచ్చిండో, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిండో, మోదీ గారు ఏమిచ్చిండో బాజాప్తా ప్రతి ఒక్క లెక్క పక్కాగా మీకు అప్పచెప్తాం. అంతేగాని సూటిపోటి మాటలు కాదు, చిల్లర రాజకీయాలు కాదు. మొన్నటికి మొన్న డ్రెస్సింగ్ స్టైల్ మీద దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ గారు నానియా ఉంది. అక్కడ మోదీ గారు, ఇక్కడ అరవింద్ అన్న గారు ఖచ్చితంగా గెలుస్తారు. వాళ్ళు పోటీ చేస్తే డిపాజిట్లు రావన్న భయంతో దిగజారుడు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేసి డ్రెస్సింగ్ స్టైల్ మీద, కళ్ళద్దాల మీద కూడా రాజకీయాలు చేస్తున్నారు. మీరు కళ్ళద్దాల మీద చేస్తే మీరు కాన్వెసింగ్ లో నడిచిన షూల మీద మేము రాజకీయాలు చేయాల్సి వస్తుంది. కానీ మేమంతా దిగజారు ఉన్నారు. ఇక్కడ మన అన్న ఏడీ గారు ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా అరవిందనని మరొక్కసారి ఆశీర్వదించండి. మీ అందరి ఆశీర్వాదాలు మరీ ముఖ్యంగా మా ఆడపడుచులందరూ, ఒక్కసారి ఆడపడుచులందరూ కూడా మీ రెండు చేతులెత్తి మా అందరికీ మీ ఆశీర్వాదాలు అందించాలని కోరుతా ఉన్నాను. మీ ఆశీర్వాదాలనే మాకు బలం. మీ ఆడబిడ్డగా మీ భోగస్వామిని ఆశీర్వదించిండ్రు, జనంతల వేయండి. ఈసారి అరవిందనని తప్పకుండా గెలిపించాలని నేను కోరుతా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదాలు గట్టిగా ఉండాలి. మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున వేలాది నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. లో తీసుకెళ్తున్నటువంటి శ్రీ పైడిపల్లి సత్యనారాయణరావు గారు, అదే మూరపల్లి సత్యనారాయణరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి వందే వందే జై శ్రీ లక్ష్మణ జానకి. పెద్దలు మన ఆర్మూర్ ఎమ్మెల్యే, మన ఫైర్ బ్రాండ్ ఫైర్ రాకేష్ అన్న గారికి, మన ఆర్మూర్ ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. అలాగే రాష్ట్ర కార్యదర్శి మన పల్లె కంగన్న గారికి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రావణి గారికి, అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పడాలి. ఈ విజయ సంకల్ప యాత్రలో భాగంగా 7వ రోజు మన జగిత్యాలకు రావడం జరిగింది. నిన్న రాత్రి ఈ యాత్ర ధర్మపూర్లో బస చేసింది. ఈ రోజు రాత్రి మళ్ళా మెట్పల్లిలో బస చేస్తుంది. మెట్పల్లి అయిపోయిన తర్వాత మన యాత్ర మన జిల్లాలో ముగుస్తుంది. ఇవాళ మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఈ 10 సంవత్సరాలుగా ఏమేం చేసిందనే విషయాన్ని చెప్పడానికి ఈ విజయ సంకల్ప యాత్ర, ఇందులో భాగంగానే మన జగిత్యాల పట్టణానికి రావడం జరిగింది. మహిళా సోదరులు మీ అందరికీ తెలుసు, కరోనా కాలంలో ఎంత కష్టం ఉండినో ఇలా టీకాలను తయారు చేయించి మరి మీకు టీకా ఇప్పించడం జరిగింది ఫ్రీగా. అది మీరు గుర్తుంచుకోవాలా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇంకా రాబోయే 3 ఏళ్ల వరకు కూడా మీకు ఫ్రీ బియ్యం వస్తున్నాయా వస్తలేవా చెప్పాలన్నా అమ్మా? ఫ్రీ బియ్యం వస్తలేవా? అది నరేంద్ర మోడీ గారు పంపుతున్న బియ్యం. అది బీసీ బిడ్డ కాబట్టి, ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి అక్కడ ఉన్నాడు కాబట్టి, కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి మన కష్టం తెలియకుండానే మనకు ఎంత సపోర్ట్ చేస్తా ఉన్నాడు. దయచేసి మీరు అందరూ గమనించాలా. మన ప్రియతమ నాయకుడు ఇక్కడ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు ఇవాళ చిన్నపిల్లలకు ఆయన సొంత డబ్బులతోని, గవర్నమెంట్ డబ్బులతో సొంత డబ్బులతోని వాళ్ళకు చికిత్స చేయిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఓపెన్ గా రాష్ట్ర ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. అయ్యా మీరు మా కేంద్రానికి ఇప్పించండి మీ ఫ్యాక్టరీని, మేము తెరిపిస్తామని. ఆ ధైర్యం లేదా ముఖ్యమంత్రి, అందుకే పంపించారు వాళ్ళు. ఇవాళ ఈరోజు మన ప్రియతమ ఎంపీ గారు అభివృద్ధిలో ముందుంటారు. ఇవాళ మడవ తిప్పని వ్యక్తి మన ఎంపీ గారు విషయంలో ఏ రాజకీయ నాయకుడు ఎవరి మాటలన్నా క్షమించేది లేదు. ఎంత పెద్దవాడినైనా ఎంత చిన్నవాడినైనా క్షమించే సమస్య లేదు. ఎందుకంటే అంత మంచి వ్యక్తి పేద ప్రజల కొరకు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి వారి చికిత్స చేయిస్తా ఉన్నారు. ఇలా ఒక కార్యకర్త చనిపోతే ₹1,00,000 సొంత నిధి నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మిత్రులారా, ఈరోజు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి ముచ్చటగా 370 సీట్లతోని మనం అధికారంలోకి రాబోతా ఉన్నాం. ఆ అధికారంలో ఈ నిజామాబాద్ పార్లమెంటు, జగిత్యాల ప్రజల భాగస్వామ్యం, కొరుట్ల
మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా సేపు నుండి మీరు కూర్చొని ఉన్నారు కాబట్టి మన పెద్దలు రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే మన ఫ్రైడ్ బ్యాండ్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్. ఈరోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా జగిత్యాల పట్టణం నా చెల్లె నియోజకవర్గం కొద్దిలో మిస్ అయింది, మళ్ళీ కొడతాం. ఈ విజయ సంకల్ప యాత్ర జగిత్యాల సందర్భంగా వేదికను అలంకరించిన పెద్దలు సోదర సమానుడు సత్యన్న, రాహుల్ ఖాన్, అయోధ్య రాముడికి జరిగే పోరాటం, రాహుల్ ఖాన్ కు అయోధ్య రాముడికి జరిగే పోరాటం 500 సంవత్సరాలుగా మా రాముడేడి, మా రాముడెక్కడ, మా రాముడికి గుడి లేదు, మా రామచంద్రుడికి గుడి లేదని 500 సంవత్సరాల నుంచి ఈ ప్రపంచంలో ఉన్న హిందువులంతా కళ్ళ నీళ్లు పెట్టుకుంటే ఏ ఒక్క నా కొడుకు, ఏ ఒక్క నా రాజు, ఏ ఒక్క నా సుల్తాన్, ఏ ఒక్క నా నిజాం, ఏ ఒక్క నా కాంగ్రెస్ నా కొడుకులు ఒక్కడు కూడా రాముణ్ణి చేసాలని పెట్టిన కొడుకులు, రాముణ్ణి చెట్ల కింద పెట్టిన కొడుకులు, మన రాముడు, మన సీతాదేవి, ప్రపంచానికి ఆదర్శం రాముడు. ఈ నా కొడుకులు 60 ఏళ్ళు చెట్ల కింద పెట్టిన నా కొడుకులు మళ్ళొస్తున్నారు. ఒక్కడు ముసుగులు వేసుకొని వస్తున్నారు కొడుకులు. అభివృద్ధి గురించి సోదరు చెప్పారు. ఆత్మాభిమానం. ఇదే లేని రోజు ఎటు అవుతారు, ఇదే లేని రోజు ఎటు అవుతారు, ఏడ బతుకుతారు. వీళ్ళు సరిగ్గా చెప్పిన రోజు చెప్పలేదు. నేను చెప్తా 18% ఉన్న హిందువుల్ని పాకిస్తాన్ లో 1% తగ్గించారు కదా. సంపతిని అత్యాచారాలు చేస్తే, ఏళ్ళ కొడితే సంపతి ఏమి న్యాయమరా? ఎందుకు అడగలేదురా కాంగ్రెస్ 40 ఏళ్ళు? ఒకటి వేలాది మంది స్త్రీలను అత్యాచారాలు చేస్తుంటే ఏ ఒక్క నా కొడుకు అడగలేదు, ఏ ఒక్క కాంగ్రెస్ నా కొడుకు అడగలేదు. ఆడబిడ్డలని హిందూ జాతిని కొడుకులారా, మీరెవరమ్మా దేశభక్తి చెప్పేది? ఈ దేశం మాది, ఈ జగిత్యాల మాది. మనం బతకాల. ఈ ఉండాలంటే బైరాను పెళ్లి కాల కొడుకున్నారా, బైరాను పల్లిన రజాకారులు 100 మంది బిడ్డలను చంపి ఆడబిడ్డలను బతుకమ్మలు ఆడిచారా మీరు? అట్లాంటి రజాకారు పార్టీకి సపోర్ట్ చేస్తారా మీరు? మీరు తల్లులారా, మీరు తెలియకపోతే ఇప్పుడు రజాకారు సినిమా వస్తుంది, మీరు చూడండి. అలా కొడుకులు మన భర్తలను చంపి ఆడబిడ్డలు బట్టలు ఇప్పి బతుకమ్మలాడిచిన నా కొడుకులకు సహకరించే పార్టీ కోట్లేస్తారా? ఒక్కసారి నిన్నగాక మొన్న సందేశ్ వాణి వెస్ట్ బెంగాల్ హిందూ ఆడబిడ్డలని కొడుకులు ఒక్కొక్కడు ఇళ్ళకి ఎత్తుకపోకుండా హిందూ పొట్టుంటే కట్టుంటే మంగళ సారం ఉంటే నా కొడుకులు ఎత్తుకపోయి ఆ బిడ్డలను అత్యాచారాలు చేసి హత్యలు చేసిన కొడుకులు వాళ్ళకు సహకరించేది రాహుల్ ఖాన్ పార్టీ, రేవంత్ ఖాన్ పార్టీ. ఆస్తులు ఒకవైపు, బిల్డింగ్లు ఒకవైపు, ఆత్మాభిమానం ఒకవైపు. ఆత్మ లేదు, శీలం లేదు, బ్రతికెందుకు, సచ్చెందుకు ఈ దేశం? మన బిడ్డలని, మన అక్కలని, మన చెల్లెళ్ళని కొడుకులు రంపాలతో కోరుతున్నారు. డబ్బులు ముఖ్యం కాదు, దైవం ముఖ్యం. కాంగ్రెస్ ఎవరు ఉండట్లేదు. అది మునిగిపోయిన పడవ, మునిగిపోతున్న పడవ. ఇదేంత ఒకటి మునిగిపోయిన తల్లి ఎవరు? ఆ తండ్రి కూతురు కనబడుతుంది. ఇద్దరు అడ్రస్ చేయకుండా వచ్చి అడుగున్నారు. ఆ బోర్డు మీద కనబడుతున్నారు. పెద్ద ఇళ్ళకి తెలుతలేడు, చెప్పుకు అవమానం కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. దానికి చెప్పలేదు. నేననేది ధర్మానికి ఎవరు లేడు, వాళ్ళకి అందరు ఉన్నారు, మనకెవరు?
వాళ్ళకి తుర్కోళ్ళు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, మన డంపెటోడు ఉన్నాడు, పాకిస్తాన్ ఉన్నాడు, చైనోడు ఉన్నాడు. ప్రతి ఒక్కడు వాళ్ళ వైపు ఉంటే మన వైపు ఎవడు ఉంటాడు? మన వైపు ఎవడు ఉంటాడు? దైవాచ సంబుద్ధుడు 100 కోట్ల హిందువులను కాపాడతందుకు పుట్టిన బిడ్డ 10 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఏలుతున్న మన బిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు మనం నాడు ప్రపంచమంతా ఎదురు చూస్తున్నది. జూన్ లో భారత ప్రధానమంత్రి మీరు మా దేశం రావాలని జూన్ మనకు లేని నమ్మకం, మనం భయపడుతున్న నమ్మకం ఈరోజు ప్రపంచానికి ఏర్పడిందంటే జరిగే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, భారత ప్రధానమంత్రి మూడోసారిగా నరేంద్ర మోడీ గారు ఉంటారని ప్రపంచం నమ్ముతున్నది, ప్రపంచం నమ్ముతున్నది. కాబట్టి దయచేసి ధర్మమే కాదు అభివృద్ధి అందరూ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇల్లు రావచ్చు, 8 కోట్ల ఉజ్వల కనెక్షన్ కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3-4 ముచ్చటున్న ప్రభుత్వం ఆ 130 రూపాయలు ఇస్తారని కాసుకో, మనం 340 రూపాయలు ఆల్రెడీ ఇస్తున్నాం. ఆ 200 యూనిట్లు ఇస్తారంట, మనం 300 యూనిట్లు మళ్ళీ ఇస్తున్నాం సోలార్ పవర్. కాబట్టి దేశమే కాదు దేశంతో పాటు మనం ఉండాలి. ఈరోజు దేశం ఉండాలా, ధర్మం ఉండాలా, ధర్మంతో పాటు చైత్యాలు ఉండాలా, చైత్యాలలో హిందువులు తలెత్తుకొని బతకాలా. నీకున్నారా? నీకు చెప్పాలా ఏం జరిగింది బస్సులో? అనిల్, నా సోదరుడు అనిల్, ఏం జరిగింది? ఆ బిడ్డకు 5 నిమిషాలు సస్పెండ్ చేస్తారా బస్ స్టాండ్ లో? ఎంత నిజాయితీ గల ఆఫీసర్! భార్యని కార్లలో తిరిగే కానిస్టేబుల్ ఉండే కాలంలో ఒక ఎస్ఐ భార్య బస్సులో వస్తే అక్కడి నుంచి ఒక లోపల అసౌద్దీన్ ఫోన్లో సిగ్గుపడాల, హిందువులు సిగ్గుపడాల. ఒక మన సోదరుడు అనేది చనిపోయింది. మరి అదే తమ్ముంటే మిస్టర్ రేవంత్ రెడ్డి చేయలేని చాతగాని ప్రభుత్వ అధినేత నువ్వు. నిన్న మా హిందూ బిడ్డ ఎస్ఐని ఎస్పీ ఎట్లా దండిండు? మైనార్టీకి చెందిన అతను ఎందుకు దండిండు? ఒకవేళ మా ఎస్ఐ అతను నన్ను ఏం చేస్తున్నాడు ఈరోజు అగ్గే జగిత్యాలని తగలబెట్టే వాళ్ళ కొడుకులు. నిన్న సమ్మక్క సారక్క జాతరలో మా హిందూ బిడ్డ, మాకు కులాలు లేవు, హిందువులమంతా ఒకటే. మరి మా ఎస్ఐని కాలుతో ఎట్లా దండిండు? ఎస్ఐ భార్య బంధువులు మన యూనిఫామ్ వాళ్ళు ఉంటే సిగ్గు తెచ్చుకోండి, యూనిఫామ్ దిగండి, సైకిల్ చేయండి, అతన్ని సస్పెండ్ చేసేవారు. అదే ఒకవేళ మన హిందూ అధికారి ఆ అధికారిని దండితే ఈరోజు ఏముంటుండే రాష్ట్ర పరిస్థితి? సిగ్గు శరం లేని రాష్ట్ర ప్రభుత్వం. మీరు 100 కోట్లు దోసుకోవడానికి ఈరోజు రాష్ట్రాన్ని తాకలు పెడతావా మిస్టర్ రేవంత్ రెడ్డి? 3 రోజులకు ఒకసారి 30 సూట్ కేసులు తీసుకొని సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడేది అనుకోతావా? అప్పటి చెప్తున్నా, అధికారం లేకపోతే కొడుకులు అడుగడుగున అవమానం పడదు. అధికారం ఎవరిష్టం తీసుకుని కాదు. మీరు ఓటేస్తే మీ బిడ్డలకు ఓటేస్తే, బిడ్డలు ఎవరైనా కమలం గుర్తే మీ బిడ్డ, కమలం గుర్తు ఒక్కడే మీ బిడ్డ. కమలాన్ని కాపాడుకోండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. కమలాన్ని కాపాడుకోండి, అది దేశాన్ని కాపాడుతుంది. కమలాన్ని కాపాడుకోండి, అయోధ్య రామ మందిరం నిర్మిస్తుంది. కమలాన్ని నమ్ముకోండి. 370 ఆర్టికల్ తీసేస్తాం. 83 కోట్ల మందికి ఉచిత బియ్యం, అది కమలం. ఉన్నోడికి ఇచ్చేది కాదు, లేని ఆడబిడ్డలకు ఇచ్చే గ్యాస్ కనెక్షన్ కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, ఆడబిడ్డలకు గౌరవం కావచ్చు. అది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యం. దేశ గౌరవం నిలబడాలంటే జరగబోయే ఎన్నికలల్లా మనందరి గురించి హార్నిశలు పాటుపడుతున్న భారత ముద్దు బిడ్డ, భారత మాత ముద్దు బిడ్డ, ప్రపంచానికి శాంతి దూత ఈరోజు మన బిడ్డని ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తుంది నరేంద్ర మోడీ గారిని. మనందరం కలిసి నరేంద్ర మోడీ గారికి నాయకత్వాన్ని బలపరచిన అవసరం ఉంది. అక్కడ బలపడంగా ఇక్కడ కూడా బలంగా ఉండండి, కాషాయ కండు ధైర్యంగా కప్పుకోండి. ఎట్లా కప్పుకోండి? కొడుకులు మళ్ళా బతుకమ్మలు ఆడిస్తారు మన బిడ్డలతోని, బతుకమ్మలకు బంధు పెడతారు. రాను మన ఆడబిడ్డలకు ఎట్లయితే వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నదో, నేను చెప్తే అబద్ధమైతే అమ్మా మీ ఇళ్ళల్లో వెళ్ళి రేపు యూట్యూబ్ కొట్టుకోండి. నిన్నగాక హిందూ మహిళలు చెప్తున్నారు, సాయంత్రం అయితే అన్న ఈ కొడుకులు వస్తారు, రాత్రి అయితే మమ్మల్ని ఎత్తుకొని పోతారు. ఇది నేను చెప్పింది నిజం చెప్తున్నా. మీరు నేను ఆ మాట అబద్ధం, మీ తమ్ముళ్ళు మీ కొడుకులు అడగండి, సందేశ్ వాలి అని కొట్టండి.
హిందూ ఆడబిడ్డలు ఎట్లా ఏడుస్తారు మీకు అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. మీకు అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, భార్యలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. తల్లిని కన్ను చూసినామని కళ్ళు తీసేయండి, తల్లి మీద చేతి చేయండి. ఎక్కడ మా తల్లి చెల్లెళ్ళ చెల్లెలేని రోజు ఈ బతుకు తింట ఈ దేశంలో శాస్త్రంత ఎవరికి ఎవరు చెప్పాలా, ఎవరికి మీకు ఎందుకు చెప్పాలా? యూట్యూబ్ లేవా, స్మార్ట్ ఫోన్ లేవా, పేపర్లు లేవా? ఆత్మ గౌరవం లేని దేశం ఒక్క దేశం ఉంది చెప్తున్నా. ఈ దేశం లేకపోతే ఈ నరేంద్ర మోడీ గారు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి తెచ్చిండు, పాకిస్తాన్లోకి వెళ్ళి తెచ్చిండు హిందువులని, బంగ్లాదేశ్కి వెళ్ళి తెచ్చిన హిందువులని. మననెవడు ఉండబోతాడు, మననెవడు ఉండబోతాడు? పొడుస్తారు ఇక్కడనే, ఇక్కడొక్కడు అక్కడొక్కడు. కాంగ్రెస్ ఒకవైపు, కర్కోటకులు ఒకవైపు పగబట్టిన కొడుకులు జాతిని. ఈ జాతికి ధైర్యం, ఈ జాతికి దీవెనంటే భారతీయ జనతా పార్టీ. దయచేసి మన గురించి, అభివృద్ధి గురించి, అభివృద్ధి గురించి, ఈ మన భారతదేశాన్ని గురించి ప్రపంచంలో మనం మకుటంగా తిరగాలంటే ఒకటే ఒక గుర్తు, కమలం గుర్తు. దయచేసి ఈసారి మీ అమూల్యమైన ఓటు మళ్ళీ మోసపోయి 3 నెలల కింద ఏదో తప్పు చేసామని అనుకుంటా ఈసారి కమలం గుర్తు నరేంద్ర మోడీ గారికి ఒక్కసారి కన్ను గురించి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. మనం లేని చోట దేశం ఉండిపోయింది కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా కళలో కూడా కమలాన్ని మనం ఆ కమలం గుర్తు కొట్టేసి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తున్న అభ్యర్థి ఎవరైనా నరేంద్ర మోడీ గారు ఏమైనా అభ్యర్థి, కమలం గుర్తు ఏమైనా అభ్యర్థి రాకేష్ రెడ్డి, సత్యనారాయణ, కమలం 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 ఒక్కటే ధర్మం, ధర్మం ఒక్కటే దేశం. కాబట్టి మీ అందరినీ మళ్ళొక్కసారి బాగా వేడుకుంటున్నా, ఈ ధర్మాన్ని నిలబెట్టండి, మీ భవిష్యత్తులను కాపాడుకోండి. బోలో భారత్ మాతాకి.